ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 21 సెప్టెంబరు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 2/2/2007. ఈరోజు మురళి హెడ్లైను: పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మ గుర్తు. అత్యంత పవిత్రము, అత్యంత ఉన్నతము మరియు అత్యంత ధనవంత స్థితి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు విశ్వ పరివర్తకుడైన బాబ్దాదా తమ సహచరులైన పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 విశేషమైనటువంటి పరమాత్మ ప్రాప్తులను చూస్తున్నారు. 1 అత్యంత పవిత్రము, హోలియెస్ట్. 2 అత్యంత ఉన్నతము, హైయెస్ట్. 3 అత్యంత ధనవంతము, రిచెస్ట్. ఈ జ్ఞానం యొక్క పునాదియే హోలీ అంటే పవిత్రముగా అవ్వడము. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ హోలియెస్ట్. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, కానీ మనస్సు, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత. పరమాత్మ పిల్లలు బ్రాహ్మణాత్మలైన మీరు ఆది, మధ్య, అంతము 3 కాలాలలో కూడా పవిత్రంగా ఉంటారు. మొట్టమొదట ఆత్మ ఎప్పుడైతే పరంధామంలో ఉంటుందో అక్కడ కూడా పవిత్రంగా ఉంటుంది. తరువాత ఎప్పుడైతే ఆదిలో వస్తారో అప్పుడు ఆది కాలంలో కూడా దేవతా రూపంలో పవిత్ర ఆత్మలుగా ఉండేవారు. హోలియెస్ట్ అనగా పవిత్ర ఆత్మల యొక్క విశేషత ప్రవృత్తిలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రముగా ఉండడము. ఇతరులు కూడా పవిత్రముగా అవుతారు, కానీ మీ పవిత్రతలోని విశేషత ఏమిటి అంటే స్వప్న మాత్రంలో కూడా మనసు, బుద్ధిని అపవిత్రత అనేది టచ్ చేయరాదు. సత్యయుగంలో ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది మరియు మీ శరీరం కూడా పవిత్రముగా అవుతుంది. దేవాత్మల రూపంలో ఆత్మ మరియు శరీరము రెండింటి పవిత్రత ఏదైతే ఉంటుందో అదే శ్రేష్టమైన పవిత్రత. ఎలాగైతే హోలియెస్ట్గా అవుతారో అంతే హైయెస్ట్గా కూడా అవుతారు. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణాత్మలుగా మరియు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఆదిలో పరంధామంలో కూడా ఉన్నతులు అనగా తండ్రి జతలో ఉంటారు. మధ్యకాలంలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఎంత సుందరమైన మందిరాలు తయారవుతాయి మరియు ఎంత విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. దేవతలైన మీ మందిరాలలో విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఇతరులకు కూడా మందిరాలు తయారవుతాయి, కానీ విధిపూర్వక పూజ కేవలం మీ దేవతా రూపాలకే జరుగుతుంది. కనుక మీరు హోలియెస్ట్ కూడా, హైయెస్ట్ కూడా. అంతేకాక వాటితో పాటు రిచెస్ట్ కూడా అయ్యారు. ప్రపంచంలోని వారు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ధనవంతులు అని అంటారు. కానీ శ్రేష్టాత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ కల్ప అంటే కల్పంలోనే మీరు చాలా పెద్ద ధనవంతులు. మీరు పూర్తి కల్పమంతా ధనవంతులు. మీరు ఎన్ని ఖజానాలకు యజమానులు. మీ ఖజానాలు స్మృతిలోకి వస్తున్నాయా? అవినాశి ఖజానాలు వేటినైతే ఈ ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకుంటారో అవి అనేక జన్మలు మీ జతలో నడుస్తాయి. ఇక ఇతరులెవ్వరి ఖజానాలు కూడా అనేక జన్మలు నడవవు. కానీ మీ ఖజానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శ్రేష్ట సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయం యొక్క ఖజానా. ఈ ఖజానాలన్నీ కూడా జన్మ జన్మాంతరాల పాటు మీతో పాటు నడుస్తాయి. ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకున్న ఖజానాలు మీ తోడుగా నడుస్తాయి. ఎందుకంటే
సర్వ ఖజానాల దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తి అవుతాయి. మావి అవినాశీ ఖజానాలు అని మీకు ఇంతటి నష ఉందా? ఈ ఆధ్యాత్మిక ఖజానాలను ప్రాప్తి చేసుకునేందుకు సహజ యోగులుగా అయ్యారు. స్మృతి శక్తి ద్వారా ఖజానాలను జమ చేసుకుంటున్నారు. ఈ సమయంలో కూడా మీరు ఈ సర్వ ఖజానాలతో సంపన్నమైన నిశ్చింత చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా? ఉందా చింత? ఎందుకంటే ఈ ఖజానాలను దొంగలు దోచుకోలేరు, రాజులు తినలేరు, నీరు ముంచేయలేదు. కనుక మీరు నిశ్చింత చక్రవర్తులు. ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా. అంతేకాదు మీ స్మృతి కూడా సహజమైనది. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా స్మృతికి ఆధారమైన విషయాలు ఒకటి సంబంధము, రెండవది ప్రాప్తి. ఎంత ప్రియమైన సంబంధం ఉంటుందో అంతగా స్మృతి స్వతహాగా ఉంటుంది. ఎందుకంటే సంబంధంలో స్నేహం ఉంటుంది. స్నేహము ఉన్నప్పుడు స్నేహితులను స్మృతి చేయడం అంత కష్టం అనిపించదు కదా. మర్చిపోవడమే కష్టం అనిపిస్తుంది. కనుక తండ్రి సర్వ సంబంధాలకు ఆధారాన్ని తయారు చేశారు. అందరూ తమను తాము సహజ యోగిగా అనుభవం చేస్తున్నారా, లేక కష్టయోగులుగా ఉన్నారా? సహజముగా ఉందా, లేక ఒకసారి సహజముగా మరొకసారి కష్టంగా ఎలా అనిపిస్తుందా? తండ్రిని ఎప్పుడైతే సంబంధము మరియు స్నేహంతో గుర్తు చేసుకుంటారో అప్పుడు స్మృతి కష్టం అనిపించదు. అంతేకాదు ప్రాప్తులను స్మృతి తెచ్చుకోండి. సర్వ ప్రాప్తుల దాత మీకు సర్వ ప్రాప్తులను చేయించారు. మీరు స్వయాన్ని సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాబ్దాదా మనకు వినిపించారు. ఏవైతే అవినాశీ ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలన్నింటినీ ప్రాప్తి చేసుకునే విధి బిందువుగా ఉంచడం. ఎలాగైతే వినాశీ ఖజానాలలో కూడా బిందువును పెడుతూ పోతే, బిందువు అంటే జీరోను పెడుతూ పోతే పెరుగుతూ ఉంటుంది కదా. అదేవిధంగా అవినాశీ ఖజానాలను జమ చేసుకునే విధి బిందువు ఉంచడం. 3 బిందువులున్నాయి కదా. 1 ఆత్మ బిందువు, 2 పరమాత్మ బిందువు, 3 డ్రామా బిందువు. డ్రామాలో ఏదైతే జరిగిపోతుందో దానికి ఫుల్ స్టాప్ అంటే బిందువు. మరి బిందువు ఉంచడం వస్తుందా? అన్నింటికంటే చాలా సహజమైనది ఏమిటి? బిందువు పెట్టడం కదా. కనుక ఆత్మనైనా నేను బిందువును, తండ్రి కూడా బిందువు. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే ఖజానాలు జమ అయిపోతూ ఉంటాయి. కనుక సెకండ్లో బిందువును స్మృతి చేయడం ద్వారా ఎంత సంతోషం అవుతుంది. సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితానికి అధికారము. ఎందుకంటే పిల్లలుగా అవ్వడము అంటేనే అధికారిగా అవ్వడము. విశేషముగా 3 సంబంధాల అధికారం ప్రాప్తిస్తుంది. పరమాత్మను తండ్రిగా కూడా చేసుకున్నారు, శిక్షకునిగా కూడా చేసుకున్నారు, సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ 3 సంబంధాల ద్వారా పాలన, చదువు ద్వారా సంపాదన, సద్గురువు ద్వారా వరదానాలు ప్రాప్తి అవుతాయి. ఎంత సహజముగా వరదానం లభిస్తుంది. ఎందుకంటే తండ్రి నుండి వరదానం ప్రాప్తి చేసుకోవడము అంటే ఇది పిల్లలకు జన్మసిద్ధ అధికారము. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జమా ఖాతాను కూడా చెక్ చేస్తారు. మీరందరూ కూడా మీ ప్రతి సమయం యొక్క జమా ఖాతాను చెక్ చేసుకోండి. జమ అయ్యిందా అవ్వలేదా అని చెక్ చేసుకునేందుకు విధి ఏ కర్మ చేసినా ఆ కర్మలో స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి, మరియు ఎవరి జతలో కర్మ చేస్తారో వారు కూడా సంతుష్టం అవ్వాలి.
ఒకవేళ ఇరువురిలో సంతుష్టత ఉంటే కర్మ యొక్క ఖాతా జమ అయినట్లుగా భావించండి. ఒకవేళ స్వయములో లేక ఎవరితో సంబంధం ఉందో వారిలో సంతుష్టత లేదు అంటే జమా ఖాతా లేనట్లే. బాప్దాదా పిల్లలందరికీ సమయం యొక్క సూచన కూడా ఇస్తూ ఉంటారు. ఈ వర్తమాన సంగమ సమయము మొత్తం కల్పంలో శ్రేష్టాతి శ్రేష్టమైన సమయము. ఎందుకంటే ఈ సంగమ యుగమే శ్రేష్ట కర్మల బీజాన్ని నాటుకునే సమయము, ప్రత్యక్ష ఫలాన్ని పొందుకునే సమయము. ఈ సంగమ యుగంలో ఒక్కొక్క సెకండు అత్యంత శ్రేష్టమైనది. అందరూ ఒక్క సెకండులో అశరీరీ స్థితిలో స్థితమవ్వగలరా? బాప్దాదా సహజ విధిని వినిపించారు. నిరంతరం స్మృతిలో ఉండేందుకు ఒక సహజ విధిని తయారు చేసుకోండి. పూర్తి రోజంతటిలో 2 పదాలను అందరూ మాట్లాడతారు మరియు అనేక సార్లు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ 2 పదాలు నేను మరియు నాది. నేను అని అన్నప్పుడు నేను ఆత్మను అనే పరిచయాన్ని తండ్రి తెలియజేశారు. కనుక ఎప్పుడు నేను అనే పదాన్ని పలికినా నేను ఆత్మను అని గుర్తు చేసుకోండి. కేవలం నేను అని మాత్రమే ఆలోచించకండి. దానితో పాటు నేను ఆత్మను అని ఆలోచించండి. ఎందుకంటే నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ పాలనలో ఉండే ఆత్మను అని మీకైతే తెలుసు కదా. మరి నాది అనే పదం వచ్చినప్పుడు నా వారు ఎవరు? నా బాబా అనగా పరమాత్మ తండ్రి నావారు. కనుక నేను మరియు నాది అనే మాటలు ఎప్పుడు మాట్లాడినా ఆ సమయంలో నేను ఆత్మను మరియు నా బాబా అనే మాటలను కలపండి. ఎంతగా తండ్రి నావారు అనే భావనను తీసుకొస్తారో అంతగా మీకు స్మృతి కూడా సహజమైపోతూ ఉంటుంది. ఎందుకంటే నాది అనే దానిని ఎప్పుడు మర్చిపోలేరు కదా. మరి నా బాబాను ఎలా మర్చిపోతారు? పూర్తి రోజంతటిలో నాది అనేది గుర్తొస్తుంది. కనుక ఈ విధి ద్వారా సహజముగా నిరంతర యోగిగా అవ్వగలరు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానమనే సీటు పైన కూర్చోబెట్టారు. స్వమానాల లిస్టును ఒకవేళ గుర్తు చేసుకుంటే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది. ఎందుకంటే స్వమానములో స్థితమై ఉంటే దేహాభిమానం రాదు. ఉంటే దేహాభిమానమైన ఉంటుంది, లేకుంటే స్వమానమైన ఉంటుంది. స్వమానము అంటేనే స్వ అనగా ఆత్మకు శ్రేష్ఠ స్మృతి యొక్క స్థానము అని అర్థము. అందరూ మీ స్వమానములో స్థితమై ఉన్నారా? ఎంతగా స్వమానములో స్థితమై ఉంటారో అంత స్వతహాగానే ఇతరులకు గౌరవాన్ని ఇవ్వగలరు. కనుక స్వమానములో స్థితం అవ్వడం ఎంత సహజమో. అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషంగా ఉండేవారు ఇతరులను కూడా సంతోషపరుస్తారు. పూర్తి రోజంతటిలో సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి అని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. ఎందుకు? సంతోషం ఎలాంటిది అంటే ఒక్క సంతోషంలోనే ఆరోగ్యం కూడా ఉంది, సంపద కూడా ఉంది, సుఖము కూడా ఉంది. సంతోషం లేదు అంటే జీవితం నీరసముగా ఉంటుంది. సంతోషం వంటి ఖజానా ఇంకేదీ లేదు అని అంటారు. ఎన్ని ఖజానాలు ఉన్నా సంతోషం లేదు అంటే ఆ ఖజానాల నుండి కూడా ఏ ప్రాప్తిని పొందలేరు. సంతోషము వంటి ఔషధము, సంతోషం వంటి పౌష్టికాహారం మరొకటి లేదు అని అంటారు. కనుక సంతోషమే సంపద, సంతోషమే ఆరోగ్యము, పేరే సంతోషము. ఇక హ్యాపీనెస్ ఉండనే ఉంది. కనుక సంతోషంలో ఈ 3 విషయాలు ఉన్నాయి. తండ్రి మనకు అవినాశి సంతోషము అనే ఖజానాను ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ఖజానాను పోగొట్టుకోకూడదు. మరి సదా సంతోషంగా ఉంటున్నారా? బాప్దాదా హోంవర్క్ ఇచ్చారు కనుక సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి.
ఎందుకంటే సంతోషం ఎలాంటిది అంటే ఎంతగా మనం పంచుతూ ఉంటామో అంతగా పెరుగుతూ ఉంటుంది. అనుభవం చేసి చూసారా? అందరూ అనుభవం చేశారు కదా. సంతోషాన్ని పంచినప్పుడు అలా పంచేదానికి ముందే మీ వద్ద పెరుగుతుంది. మీరు ఎవరిని సంతోషపరుస్తారో వారికంటే ముందు మీరు స్వయం ఖుషి అవుతారు. మరి అందరూ హోంవర్క్ చేశారా? చేసిన వారు చేతులెత్తండి. సంతోషముగా ఉన్నారా? కారణాలు చెప్పకుండా నివారణ చేయాలి, సమాధాన స్వరూపంగా అవ్వాలి అనే హోంవర్క్ ఎవరైతే చేశారో వారు చేతులెత్తండి. ఇది జరిగిపోయింది అని ఇప్పుడైతే ఎవ్వరూ చెప్పరు కదా. మేము ఎంత శాతం ఓకేగా ఉన్నాము అనే రిజల్ట్ కూడా చాలామంది పిల్లలు బాబ్దాదాకు వ్రాసారు. లక్ష్యం ఉంచుకుంటే లక్ష్యము ద్వారా లక్షణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా డబల్ విదేశీ సోదరి సోదరులతో మాట్లాడుతున్నారు. విదేశీయులు తమ ఒరిజినల్ విదేశమునైతే మర్చిపోలేరు. ఒరిజినల్గా మీరు ఏ దేశం వారో అదైతే గుర్తుండిపోతుంది కదా. అందుకే అందరూ మిమ్మల్ని డబల్ విదేశీయులు అని అంటారు. కేవలం విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. కనుక మీరు మీ స్వీట్ హోమ్ను ఎప్పుడూ మర్చిపోలేరు. మీరు ఎక్కడ ఉంటారు? బాబ్దాదా హృదయ సింహాసనాధికారులు కదా. తండ్రి అంటున్నారు, ఎప్పుడైనా ఏవైనా చిన్న పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అవి సమస్యలు కాదు, అవి మీరు ముందుకు వెళ్ళేందుకు పరీక్షలు. తండ్రి హృదయం అనే సింహాసనం పైన మీకు అధికారం ఉంది. మీరు హృదయ సింహాసనాధికారులుగా అయిపోతే సమస్య అనేది ఒక ఆట బొమ్మలా అయిపోతుంది. అప్పుడు సమస్యతో భయపడరు. ఆట బొమ్మ కదా, ఆడుకుంటూ ఉంటారు. మీరందరూ ఎగిరే కళవారు కదా. ఎగిరే కళ ఉందా లేక నడిచేవారా? ఎవరైతే ఎగిరేవారో వారు చేతులెత్తండి. సగం సగం చేతిని ఎత్తుతున్నారు. ఎగిరేవారేనా? మంచిది. అప్పుడప్పుడు ఎగరడం వదిలేస్తారా ఏమిటి? నడుస్తున్నాము అని అనకండి. చాలామంది బాబ్దాదాతో బాబా మేము చాలా బాగా నడుస్తున్నాము అని అంటారు. కనుక బాబ్దాదా అంటున్నారు, నడుస్తున్నారా లేక ఎగురుతున్నారా? ఇప్పుడు ఇది నడిచే సమయం అయితే కాదు, ఎగిరే సమయము. ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కలు, ధైర్యం అనే రెక్కలు అందరికీ తగిలించబడి ఉన్నాయి. రెక్కలతో ఎగరడం జరుగుతుంది. కనుక ఎగిరే కళలో ఎగురుతున్నామా అని ప్రతిరోజు చెక్ చేసుకోండి. బాబ్దాదా చూశారు, విదేశంలో కూడా సెంటర్లు పెరుగుతున్నాయి మరియు పెరగాల్సిందే. ఎలాగైతే మీ పేరు డబల్ విదేశీయులు అని ఉందో అలా డబల్ సేవ అనగా మనస మరియు వాచా సేవలు జతలో చేస్తూ వెళ్ళండి. మనసా శక్తి ద్వారా ఆత్మలలో ఆత్మిక వృత్తిని తయారు చేయండి. వాయుమండలాన్ని తయారు చేయండి. ఇప్పుడు దుఃఖం పెరుగుతూ ఉండడాన్ని చూసి మీకు దయ రావడం లేదా? మీ జడ చిత్రాల ఎదురుగా దయ చూపించండి, దయ చూపించండి అని భక్తులు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు దయాళు, కృపాళు, దయా హృదయులుగా అవ్వండి. స్వయం పైన కూడా దయ చూపించుకోండి మరియు ఇతర ఆత్మలపైన కూడా దయ చూపించండి. మంచిది. ప్రతి సీజన్లో ప్రతి టర్న్లో కూడా వచ్చేస్తారు. అందరికీ సంతోషం అవుతుంది. కనుక మీరు ఎగురుతూ ఉండండి, అందరినీ ఎగిరిస్తూ ఉండండి. ఇప్పుడు అందరూ స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో వేగంగా వెళ్తూ ఉండడాన్ని బాబ్దాదా అయితే రిజల్ట్లో చూశారు. స్వపరివర్తనలో వేగం అనేది విశ్వ పరివర్తనలో వేగాన్ని పెంచుతుంది. మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. మీ అందరికీ కూడా బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు. మీకు మిఠాయి అయితే లభిస్తుంది, కానీ బాబ్దాదా దిల్కుష్ మిఠాయిని తినిపిస్తున్నారు. మొదటిసారి మధువనానికి రావడం అనే ఈ దిల్కుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి.
ఆ మిఠాయి నోట్లో వేసుకుంటూనే సమాప్తమైపోతుంది. కానీ ఈ దిల్కుష్ మిఠాయి మాత్రం సదా మీ జతలోనే ఉంటుంది. బాబ్దాదా మరియు దేశ విదేశాల్లోని పూర్తి పరివారం అంతా తమ సోదరీ సోదరులైన మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. అందరూ చూస్తున్నారు. అమెరికా వారు చూస్తున్నారు, ఆఫ్రికా వారు చూస్తున్నారు, రష్యా వారు చూస్తున్నారు, లండన్ వాళ్ళు కూడా చూస్తున్నారు, 5 ఖండాల వారు కూడా చూస్తున్నారు. అక్కడ కూర్చునే మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు కూడా ఇచ్చారు. బాబ్దాదా చెప్పిన ఆత్మిక డ్రిల్లు అందరికీ గుర్తుంది కదా. పిల్లలు ప్రతి ఒక్కరూ, కొత్తవారు కానీ, పాతవారు కానీ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు ఇంకా త్వరగా తండ్రి సమానముగా అవ్వగలరు. కనుక ఇప్పుడు సెకండులో మనస్సును ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటారో అక్కడ మనస్సు ఏకాగ్రం అయిపోవాలి. ఈ ఏకాగ్రత డ్రిల్లును సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు 1 సెకండులో మనస్సుకు యజమానిగా అయి, నేను మరియు నా బాబాయే నా ప్రపంచము, రెండవ వారు ఎవ్వరూ లేరు, ఈ ఏకాగ్ర స్మృతిలో స్థితమైపోండి. అచ్చా, బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులందరికీ సదా ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళలో ఉండే అనుభవీమూర్తి పిల్లలకు, సదా తమ స్వమానమనే సీటు పైన సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయాహృదయులుగా అయి విశ్వములోని ఆత్మలకు మనసా శక్తి ద్వారా ఎంతో కొంత సుఖ శాంతుల యొక్క దోశలను ఇచ్చే దయాళు కృపాళు పిల్లలకు, సదా తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే హృదయ సింహాసనాధికారి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. మంచిది. అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? చాలా అంటే ఎంత? సదా ఇలాగే ఉండండి. ఏమి జరిగినా సరే భలే జరగనివ్వండి, కానీ మీరైతే సంతోషముగా ఉండండి. మేమైతే ఎగరాలి, ఎవ్వరూ క్రిందికి తీసుకురాలేరు. పక్కానా? ఇది పక్కా ప్రతిజ్ఞయే కదా. ఎంత పక్కా? కేవలం సంతోషంగా ఉండండి, అందరికీ సంతోషాన్ని ఇవ్వండి. ఏదైనా విషయం మంచిగా అనిపించకపోయినా మీ సంతోషాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. విషయాన్ని నడిపించండి, కానీ సంతోషం మాత్రం పోకూడదు. విషయమైతే సమాప్తం అవ్వాల్సిందే, కానీ సంతోషమైతే మీ తోడుగానే నడవాలి కదా. అయితే ఏదైతే తోడుగా నడవాలో దానిని వదిలేస్తారు, మరియు ఏదైతే వదిలిపోతుందో దానిని మీ వద్ద ఉంచుకుంటున్నారు. ఇలా చెయ్యకండి. ప్రతిరోజు అమృత వేళలో మొదట మీకు మీరు సంతోషము అనే భోజనాన్ని తినిపించుకోండి. అచ్చా, ఈరోజు వరదానము: స్వీట్ సైలెన్స్ అనే లవలేని స్థితి ద్వారా నష్టో మోహ సమర్థ స్వరూప భవ. సారాంశము: దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వైభవాలు లేక వ్యక్తులు, వాయుమండలము, వైబ్రేషన్లు అన్నీ ఉన్నప్పటికీ ఏవి కూడా తమ వైపు ఆకర్షితం చేయకూడదు. జనులు ఆర్తనాదాలు చేస్తున్నా మీరు అచంచలముగా ఉండండి. ప్రకృతి, మాయ మొదలైనవన్నీ చివరి పందెముగా ఎంతగా తమ వైపు ఆకర్షించినా కానీ మీరు మాత్రం అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా అయ్యే స్థితిలో లవలీనమై ఉండండి. దీనినే చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి అని అంటారు. ఇదే స్వీట్ సైలెన్స్ స్వరూపం యొక్క లవలీన స్థితి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి తయారవుతుందో అప్పుడు
నష్టో మోహ సమర్థ స్వరూపము యొక్క వరదాని ఆత్మ అని అంటారు. స్లోగన్: హోలీ హంసలుగాయి అవగుణాలు అనే రాళ్లను వదిలి మంచితనము అనే ముత్యాలను ఏరుకుంటూ వెళ్ళండి. అచ్చా, ఈరోజు అవ్యక్త సూచన: జ్వాలా స్వరూపంగా అయ్యేందుకు ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అనే ఒకే తపన సదా ఉండాలి. వెళ్ళడము అంటే ఉపరామముగా ఉండడము. నిరాకారి ఇంటికి వెళ్ళాలి కనుక మీ వేషాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మేము వెళ్ళాలి మరియు అందరినీ వాపస్ తీసుకొని వెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు, సర్వ ప్రకృతి యొక్క ఆకర్షణల నుండి ఉపరామముగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం ద్వారా సహజముగానే తండ్రికి సాతీలుగా మరియు తండ్రి సమానముగా అయిపోతారు. ఒక ముఖ్యమైన సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారము. రాజయోగి తపస్వి సోదరీ సోదరులందరూ సాయంకాలం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేషమైన యోగాభ్యాసం చేసే సమయంలో మీ ఆకారి ఫరిస్తా స్వరూపంలో స్థితమై భక్తుల యొక్క పిలుపుని విని ఉపకారం చేయండి. మాస్టర్ దయాళు కృపాళువుగాయి అందరిపైన దయా దృష్టిని సారించండి. ముక్తి జీవన్ముక్తిల వరదానాన్ని కూడా ఇవ్వండి. అచ్చా, ఓం శాంతి.